ఇక్కడ ఓపెన్స్, ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉండాలి, ఇక్కడ క్లోజ్ ఉండాలి. జాకెట్ కటింగ్ ఇది. ఓకే ఓకే. లూజ్ లూజ్ వచ్చేసి ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ టక్స్లు ఉన్నాయి కదా, ఈ టక్స్లోకి ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవు జాకెట్ పొడవు ఎంత ఉందో చూసుకో. జాకెట్ పొడవు వచ్చేసి 14 ఉంది. 14 అంటే పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు, మొత్తం కలిసి 15 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్కి 1/2 ఇంచు పోతుంది, విప్పటికి 1/2 ఇంచు పోతుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలో 1 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడికి 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది విప్పటికి ఇది గుర్తు. తర్వాత వచ్చేసి కింది నుంచి చూసుకుంటే 4 ఉంది. 4 అంటే ఇక్కడ నుంచి మనము 4.5 పెట్టాలి వీడికి, ఎందుకంటే ఇక్కడ ఇది మెడపీస్కి 1/2 ఇంచు కావాలి. తర్వాత షోల్డర్ మెడ వచ్చేసి మనకి ఒకవేళ కొంచెం సన్న ఉన్న వారికి అయితే 2 ఇంచులు సరిపోతుంది, కొంచెం లావు ఉన్న వాళ్ళకి 2.5 ఇంచులు సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్ జారిపోతాయి. అందుకే ఇప్పుడు ఎంత పెడుతున్నా అంటే నేను 2.5 పెడుతున్నా. ఇంకా షోల్డర్ అయితే యాజ్ టు ఇక్కడ ఎంత ఉందో కొలుచుకొని పెట్టాలి. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2 అంటే 3 పెట్టాలి. 3 అంటే ఇక్కడికి 1/2 ఇంచు, అక్కడ చేయి కుట్టడానికి 1/2 ఇంచు, మొత్తం కలిసి ఎంత పెట్టాలా చెప్పాలా? 3. 2 ఇంచులు ఉంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ సంఖ భాగం వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే ఆల్ది జాయింట్లో ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ 1/2 ఇంచు కలుపుకొని 8.5 పెట్టాలి. దీనికి చక్కగా చూసుకోవాలి ఎంత వచ్చింది. 6 వచ్చింది. ఇది ఇంత కుట్లో లేకపోతుంది. ఇది సంఖకు క్రాస్ ఎంత తీసుకోవాలంటే 1 ఇంచు తీసుకోవాలి. సంఖ క్రాస్కు 1 ఇంచు. ఇక్కడ 2 ఇంచులు పెట్టినాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 పెట్టినా కదా, ఇక్కడ కూడా 2.5 పెట్టేసుకున్నాం. ఇది సింగిల్ జాకెటా డబల్ జాకెటా? సింగిల్ జాకెటా? ఇది వెనక పార్ట్ కటింగ్.